హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 300 వ్యాధులను దూరం చేసే మునగాకు పచ్చడి. ఇది చాలా చాలా ఆరోగ్యకరమైన పచ్చడి అన్నమాట. ఈ మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మునగాకుతో మనం ఇట్లా పచ్చడి చేసుకొని రోజు తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మునగాకు పచ్చడిని చాలా రకాలుగా చేస్తారు. బట్ ఈ ప్రాసెస్లో కనుక ఈ పచ్చడి చేస్తే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ మునగాకులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. అండ్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఈ మునగాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో విటమిన్ సి అనేది ఎముకలని బాగా బలపరుస్తుంది. అండ్ విటమిన్ ఏ సిఏ కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులను పచ్చడి లేదా కూర, పప్పు చేసుకొని తింటే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇట్లా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఈ మునగాకుతో పచ్చడిని చేసుకోవడం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనము మునగాకులని ఇట్లా సపరేట్ చేసేయాలన్నమాట కొమ్మల నుంచి. తర్వాత మంచిగా 3-4 సార్లు కడిగేసి అట్లా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. కొంచెం తడి అనేది పోయేటట్టు ఆరబెట్టేసుకోవాలన్నమాట ఫ్యాన్ గాలికి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్రని వేసి వేయించుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక 7-8 వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 కట్టల మునగాకు కదా, సో దాంట్లో కొంచెం మెంతులు ఫ్లేవర్ కోసం మెంతులు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. అయితే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఆ నువ్వులను కూడా లైట్గా అట్లా వేయించుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని అవి చల్లారడానికి పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసేసి కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చీలు వేసేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అట్లా ఎల్లిపాయలు కూడా ఒక 5-6 వేసేసుకొని కడిగి పెట్టుకున్న ఈ మునగాకు ఉంది కదా, దాన్ని కూడా వేసేసి మంచిగా ఇట్లా వేయించుకోవాలి. అది మంచిగా వేగాలి, మగ్గాలన్నమాట ఆయిల్లోనే. మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాల వరకు సిమ్లోనే పెట్టేసేయాలి. అది మంచిగా మగ్గిపోతుంది. తర్వాత ఇట్లా చల్లగా అయిపోయిన ఈ పప్పులు అవన్నీ ఎండుమిర్చి వాటిని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్గా. నా దగ్గర చిన్న రోల్ ఉందన్నమాట. సో పెద్ద రోల్ ఉన్న వాళ్ళు రోట్లోనే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇది మగ్గిపోయింది చూస్తున్నారు కదా, అట్లా దగ్గరకు వచ్చేసి కొంచెమే అయింది క్వాంటిటీ చూస్తున్నారు కదా. అది అట్లా మగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లారి పెట్టాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పొడి ఉంది కదా, దీంట్లోకి వేసేసుకోవాలి. ఆ మునగాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మొత్తం వేసేసుకొని దాంట్లోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా కడిగేసి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ చింతపండు వేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్ లాగా చేయొద్దనమాట. చూస్తున్నారు కదా, జస్ట్ పల్సిస్తే సరిపోతుంది, అదంతా కలిసిపోతుంది. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకే దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. అట్లా పెద్ద సైజులో కట్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా జస్ట్ పల్స్ ఇచ్చి మనం వదిలేసేయాలి. అక్కడెక్కడ ఆనియన్స్ తగులుతుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ తగులుతుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలి ఈ పచ్చడిని. దానికోసం అయితే అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కొంచెం కచ్చా పచ్చగా దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి, అంతే సింపుల్గా. ఇంకా పప్పులు అవన్నీ ఏం అవసరం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అట్లా ఆ పోపు అంతా వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా వేసేసి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా మగ్గాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అవన్నీ మంచిగా వేయించినాం కదా, మునగాకు మగ్గిపోయింది కదా. ఆనియన్ పచ్చిదనం అనేది ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ పచ్చడికి. సో ఇట్లనే వేసుకోవాలి ఈ మునగాకు పచ్చడిని. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అనమాట. ఈ పచ్చడి మంచిగా 1 వీక్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు కూడా ఉంటుంది అనమాట. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి పైనుంచి. అప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా వేరే కర్రీస్ కానీ పప్పు కానీ ఏం అవసరం లేదనమాట. ఒక్క పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు, అంత బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టండి, మీరు కూడా తినండి. చాలా చాలా హెల్తీ అయిన ఈ పచ్చడి అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ మునగాకు పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.